భారతీయ సినిమా అతిపెద్ద పాన్ ఇండియన్ ప్రయత్నాలను చూస్తోంది మరియు ప్రేక్షకులకు రొమాంటిక్ డ్రామాలు, యూత్ఫుల్ ఎంటర్టైనర్లను చూసే అవకాశం లభించడం లేదు. ప్రేమ, నొప్పి మరియు వినోదం గురించి యువత కోసం వివరించబడిన చిత్రం కథాంశం ఊహించదగినదిగా ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ జాబిలమ్మ నీకు అంతా కోపమా అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్కి దర్శకత్వం వహించాడు. జాబిలమ్మ నీకు అంతా కోపమా అనే చిత్రాన్ని కూడా ఆయనే నిర్మించి ఈ రోజు విడుదల చేస్తున్నారు. సినిమా రివ్యూ ఇదిగో ప్రభు. పవిష్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి మరియు అతను చెఫ్ కావాలని కలలు కంటాడు. అతను మొదటి చూపులోనే నీల, అనైక తో ప్రేమలో పడతాడు మరియు ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. నీల ఒక పెద్ద కుటుంబం నుండి వస్తుంది. ప్రభు మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చింది. నీల తండ్రి, శరత్ కుమార్, ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు కానీ నీలా ప్రభుతో కొంతకాలం ప్రయాణం చేయడానికి అతను అంగీకరిస్తాడు. నీల తండ్రి గురించిన ఒక షాకింగ్ న్యూస్ గురించి ప్రభుకు తెలుసు మరియు అతను త్వరలోనే నీలా నుండి విడిపోతాడు. నీలా త్వరలో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది మరియు ప్రభుకు ఆమె పెళ్లికి ఆహ్వానం అందుతుంది. మిగిలిన జాబిలమ్మ నీకు అంతా కోపమా అనేది అసలు వాస్తవాలు మరియు తర్వాత ఏమి జరుగుతుందో ట్రైలర్ సమయంలో ధనుష్ సాధారణ, రెగ్యులర్ కథ అంటూ ప్రేక్షకులను సిద్ధం చేశాడు. జాబిలమ్మ నీకు అంతా కోపమా అనేది ప్రేమ, తల్లిదండ్రుల తిరస్కరణ, విడిపోవడం మరియు ఇతరుల గురించి ఊహించదగిన కథ. కానీ స్క్రీన్ ప్లే అంతా కలిసి మ్యాజిక్ చేస్తుంది. అన్ని ఎపిసోడ్స్ వినోదాత్మకంగా మరియు తాజాగా ఉంటాయి. ప్రభు, అతని బ్రేకప్ మరియు ఇతరుల కథతో సినిమా ప్రారంభమవుతుంది. బ్రేకప్ స్టోరీ ప్రభు దృక్కోణం నుండి వివరించబడింది మరియు ఇది పూర్తి వినోదభరితమైన రైడ్. ప్రభు మరియు నీల మధ్య ప్రేమ కథలో కొత్తదనం ఏమీ లేదు కానీ ప్రెజెంటేషన్ బాగుంది మరియు ఆశాజనకంగా ఉంది. ఈ సన్నివేశాలన్నీ యువతను ఆకట్టుకుంటాయి మరియు వారి స్నేహితుల సమాంతర ప్రేమ కథ ఉంది. రాజేష్, మాథ్యూ థామస్ ఈ రెండు ప్రేమకథలకు రన్నింగ్ వ్యాఖ్యాతగా పనిచేస్తాడు మరియు అతని పాత్ర పూర్తిగా అలరిస్తుంది. శరత్ కుమార్ పాత్ర కొత్తదనాన్ని అందించదు మరియు ఇది చాలా రొటీన్. సెకండాఫ్ పూర్తిగా వివాహ వేడుకలు, మెహందీ వినోదం మరియు సంగీతాలతో నిండిపోయింది. అమ్మాయిల పాత్రలన్నింటికి క్యారెక్టరైజేషన్స్ బాగా రాసుకుని మెచ్యూర్డ్గా ఉన్నాయి. జాబిలమ్మ నీకు అంతా కోపమా లాంటి సినిమాకి సెకండాఫ్ డీల్ చేయడం చాలా కష్టం. కానీ ధనుష్ స్టైల్ హ్యాండిల్ చేశాడు. నీల పెళ్లిలో ప్రభు తన ఉనికిని చాటుకుంటాడు కానీ అతను పరిపక్వతతో ప్రవర్తిస్తాడు. అదే సమయంలో అతను చాలా భావోద్వేగంతో ఉన్నాడు మరియు ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సరదాగా ఉంటుంది మరియు తేలికైన నోట్లో జరుగుతుంది. జాబిలమ్మ నీకు అంతా కోపమా సీక్వెల్ గురించి కూడా ధనుష్ సూచించాడు. జాబిలమ్మ నీకు అంతా కోపమా అనే కథ ధనుష్ కోసమే రాసింది. కానీ అతను తన అల్లుడు పవిష్న ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు మరియు యువకుడు తన వంతు బాగా చేశాడు. తెరపై అరంగేట్రం చేసిన వ్యక్తిలా ఎప్పుడూ కనిపించలేదు. ఒక్కోసారి ధనుష్ని కూడా అనుకరించాడు. కొన్ని సన్నివేశాల్లో పక్కింటి కుర్రాడిలా పవిష్ అదరగొట్టాడు. అనైక క్యూట్గా కనిపించింది మరియు ఆమె తన వంతు బాగా చేసింది. ఎమోషనల్ ఎపిసోడ్స్లో ఆమె బాగా నటించింది. ప్రియా వారియర్ జాబిలమ్మ నీకు అంతా కోపమాలో అతిథి పాత్రలో నటించింది. ప్రియాంక మోహన్ ఓ పాటలో కనిపించనుంది. హీరో స్నేహితుడిగా నటించిన మాథ్యూ థామస్ ప్రేక్షకులను అలరించారు. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ధనుష్ ఈ చిత్రానికి సరైన నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. జాబిలమ్మ నీకు అంతా కోపమా సాంకేతికంగా మంచి చిత్రం. సినిమాటోగ్రఫీ వర్క్ యాప్ ఉంది. పాటలు బాగా డిజైన్ చేశారు. సెట్లు కలర్ఫుల్లా ఉన్నాయి మరియు నిర్మాణ విలువలు సరిపోతాయి. పాటలు వినసొంపుగా లేకపోయినా చక్కగా చిత్రీకరించారు. జీవి ప్రకాష్ కుమార్ జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాలో ఓ పాటలో కనిపించనున్నారు. ధనుష్ మరోసారి తన డైరెక్షన్తో మెరిశాడు. సింపుల్ స్టోరీని తీసుకుని సరైన నటీనటులు, సిబ్బందితో మ్యాజిక్ చేశాడు. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తే జాబిలమ్మ నీకు అంతా కోపమా మరింత అద్భుతంగా ఉండేది. జాబిలమ్మ నీకు అంతా కోపమా అనేది చూడదగిన చిత్రం మరియు మీ గ్యాంగ్తో కలిసి చూడండి.